80% ఆఫ్ ద చర్చ్ వెళ్ళిపోయారు. ఆంధ్ర నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి చాలామంది. సో వాళ్ళు ఓటు వేయడానికి వెళ్ళారు కాబట్టి మంచిది, వేయాలి, ఓటు వేయాలి, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సో ఏంటంటే ఎలక్షన్స్ అప్పుడు ప్రజలకు ఒక చాయిస్ ఉంటుంది అన్నమాట. ప్రజలకి ఒక చాయిస్ ఉంటుంది. ఎవరు సరైన నాయకుడు కావాలి అనే ఒక ఎంపిక చేసుకునే ఒక అవకాశము ఓటు అప్పుడే ఉంటుంది. అది దాటిందనంటే ఇంకా దాని తర్వాత వాళ్ళు చూసుకుంటారు మొత్తం. వాళ్ళ ఎలక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఎవరెవరిని పైకి తేవాలి, ఎవరిని తొక్కేయాలి, ఎవరెవరిని ఏం చేయాలి అనేది ఇంకా మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది. మన చేతిలో ఉన్నప్పుడు మనం సరిగా దాన్ని ఉపయోగించుకోవాలి. సో కొన్నిసార్లు మనం ఎలక్ట్ చేసుకున్న పర్సన్ కూడా కొన్నిసార్లు ఆ సరైన పరిపాలన ఇవ్వలేకపోవచ్చు. ఎనీవే మనం అనుకోవచ్చు ఈ పర్సన్ అయితే మంచిగా ఉంటాడు, ఈ పర్సన్ అయితే మంచిగా పరిపాలన చేస్తాడు అని నమ్మకంతో కొన్నిసార్లు ఏసీ ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఏమైపోతుందంటే సరైన పరిపాలన ఇవ్వక మనం డిసప్పాయింట్ అవుతూ ఉంటాం చాలాసార్లు. అరే ఇట్లా చేస్తారు అనుకోలేదు అని చెప్పేసి కొన్నిసార్లు డిసప్పాయింట్ అవుతూ ఉంటాం. సో లీడర్స్, ఒక నాయకులు అనేటప్పుడు మనం చాలాసార్లు మన నమ్మకాన్ని ఉమ్ము చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. మన నమ్మకాన్ని ఉమ్ము చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అయితే మనము ఎలక్ట్ చేసుకున్న పర్సన్ కొన్నిసార్లు రావచ్చు, రాకపోవచ్చు కూడా. మనం ఓటేసినంత మాత్రాన తానే వస్తాడని గ్యారంటీ కూడా లేదు. కానీ ఆత్మీయంగా చూసుకునేసరికి వీ హ్యావ్ ఏ చాయిస్ అండ్ వీ హ్యావ్ ద రిజల్ట్, అబ్సల్యూట్ రిజల్ట్. అంటే 100% దానికి లీడర్గా తానే ఎలక్ట్ అయ్యే అవకాశం మాత్రం దీంట్లో మాత్రము ఉన్నది. ఈ యొక్క లోకపరమైన ఎలక్షన్స్లో కొన్నిసార్లు హల్లెలూయా. ఇక్కడ లోకపరమైన ఎలక్షన్స్లో హల్లెలూయా, ఇది పని చేస్తాను. బ్యాటరీ అయిపోయింది అనుకోండి. రైట్, ఏం చెప్తున్నాను? లోకపరమైన ఎలక్షన్స్లో మనం ఎంపిక చేసిన వ్యక్తులు లీడర్స్గా రాకపోవచ్చు కొన్నిసార్లు. ఒకవేళ వచ్చినా వాళ్ళు సరైన పరిపాలన చేయకపోవచ్చు. రెండు ఉన్నాయి. కానీ మనం ఆత్మ సంబంధమైన విషయాల్లో మనము ఎలక్ట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన వ్యక్తే మనకి నాయకుడిగా మన జీవితంలో ఆయన ఉంటాడు. మనం ఆశించిన పరిపాలన మన జీవితంలో ఆయన ఖచ్చితంగా చేస్తాడు కూడా. దాంట్లో మనం ఎప్పటికీ నిరుత్సాహపడము, ఎప్పటికీ మనం డిసప్పాయింట్ అవ్వము. మనం సాధారణంగా ఏ పనైనా చేసేటప్పుడు ఇప్పుడు సపోజ్ ఏంటిది, ఒక బిజినెస్ చేస్తున్నారు అనుకోండి. బిజినెస్ చేసేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ పని చేస్తే ఇంత లాభం వస్తూ ఉంది. సో ఆ లాభాన్ని ఆలోచిస్తూ ఉంటాం జనరల్గా. అది ఆఫ్కోర్స్ ఏ మనిషి అయినా అదే చేస్తూ ఉంటాడు. ఈ పని చేసినప్పుడు 1000 రూపాయలు వస్తుందంటే దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తే 10,000 వస్తాయి అన్న ఆలోచనతో ఉంటారు, అంతే కదా. ఇప్పుడు సపోజ్ ఒక ఫార్మర్ ఏమనుకుంటాడు అంటే 1 ఎకరం పొలం పండిస్తూ ఉంటే ఇంత వస్తుంది, సో నేనేం చేయాలి, ఇంకా ఒక 10 కౌలుకి తీసుకొని దాన్ని ఇంకా చేస్తుంటే ఇంకెక్కువ వస్తుంది అని ఒక ప్రాఫిటబుల్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఓకే, అది తప్పేం కాదు. కానీ 1 పర్సన్ ఈజ్ దేర్, తాను మనుషుల ఆలోచనకి భిన్నంగా ఆలోచించే వ్యక్తి అనమాట. మనుషుల ఆలోచనలకి భిన్నంగా ఆలోచించే వ్యక్తి. సాధారణంగా ఒక గొర్రెలు కాచుకునే కాపరి అనుకోండి, ఏం చేస్తూ ఉంటాడు, 10 గొర్రెలు ఉన్నాయి, 10 గొర్రెలు పోషిస్తూ ఉంటుంటే అవి ఏమైనాయి, డబల్ అయినాయి, పిల్లలు అనేసి డబల్ అయిపోయింది. దాన్ని ఏ మార్కెట్లో అమ్మాలా, ఏ మార్కెట్లోకి వెళ్తే చక్కగా మంచి బిజినెస్ అవుతుంది, మంచి రేట్స్కి వస్తాయి, లేకపోతే మనమే కోసి సండే అమ్మితే కేజీకి ఇంత లెక్కన ఎంత వస్తుంది అని ఈ లెక్కలు వేసుకుంటూ ఉంటారు జనరల్గా. మటన్ షాప్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు అదే చేసుకుంటారు కదా జనరల్గా.
కాకపోతే ఈ బ్రాంచ్ కాకపోతే ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేద్దాం అని చెప్పేసి ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి. కానీ ఈ పర్సన్ ఉన్నాడు, బైబిల్లో ఒక పర్సన్ ఉన్నాడు, తన పేరు డేవిడ్. తాను బిజినెస్ పరంగా ఆలోచించట్లేదు. ఇప్పుడు గొర్రెల్ని కాస్తున్నాడు. ఆయన గొర్రెలు కాస్తున్నప్పుడు 10 గొర్రెల్ని 20 చేయాలి, లేకపోతే 20 గొర్రెల్ని 100 చేయాలి, లేకపోతే 100 వాటిని ఈ మార్కెట్లో తీసుకెళ్ళాలి, ఈ మార్కెట్లో తీసుకెళ్ళాలి, నేను బాగా డబ్బు సంపాదించాలి అని చెప్పేసి ఇట్లాంటి ఆలోచనలు రావాలి జనరల్గా. కానీ ఈయనకేం ఆలోచన వస్తుంది అని అంటే, నేను కాపరిగా ఉన్నాను, నా గొర్రెలు నేను మంచిగా చూసుకుంటున్నాను, నాకు కాపరి కావాలి కదా అని ఆలోచించాడండి. అసలు ఆ థాట్ ఎవరికైనా వస్తుందా? జనరల్గా ఆ పని చేసేవాడు ఆ ప్రాఫిట్కి సంబంధించిన విషయాలే ఆలోచిస్తాడు తప్ప ఒక ఆత్మ సంబంధమైన విషయంగా ఎవరైనా ఆలోచిస్తారా? ఆలోచించారు. ఒక టీచర్ ఏమనుకుంటాడు, ఒక టీచింగ్ చేస్తున్నప్పుడు ఈ స్కూల్లో టీచింగ్ చేస్తే ఇంత అమౌంట్ వస్తుంది, ఇంకో స్కూల్లో సాయంత్రం పూట ట్యూషన్ పెట్టుకుందాము, లేకపోతే ఇంకో స్కూల్లో ఈవినింగ్స్ టైంలో చేసుకుందాము అని ఆలోచిస్తారు తప్ప, నేను టీచర్ని, నాకు ఒక టీచర్ ఉంటే ఎంత బాగుండు అని ఆలోచిస్తారు ఎవరైనా? ఆలోచించారు జనరల్గా. కానీ హీఈస్ డిఫరెంట్ పర్సన్, హిస్ థాట్స్ ఆర్ డిఫరెంట్, హిస్ ఐడియాలజీ ఈజ్ డిఫరెంట్. ఆయన ఏం ఆలోచించిందంటే, నాకు ఒక కాపరి కావాలి, నేను నా గొర్రెల్ని చూసుకుంటున్నట్టుగా నన్ను చూసుకునే వాళ్ళు ఒకరు కావాలి, ఎవరైతే బాగుంటుంది అని ఆలోచించాడు అనమాట. ఆలోచిస్తే 23వ కీర్తన రాశాడు. ఇక ఏమని రాశాడు ఒకసారి చదువుదామండి. 23వ కీర్తన చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నన్ను నడిపించుచున్నాడు, అతడు నన్ను నడిపించుచున్నాడు. చాలండి. ఇక్కడ చూస్తే ఆయనకు ఒక చాయిస్ ఉన్నది, ఆయనకు ఒక ఎంపిక చేసుకున్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా నా కాపరి అని అంటా ఉన్నాడు. యెహోవాయే నా కాపరి అంటే దేవుడే నా కాపరి అని చెప్పేసి ఒక పాట పాడుకుంటున్నాడు, ఒక పాట రాస్తూ ఉన్నాడు. జనరల్గా ఇట్లాంటి ఒక వర్ణించే తత్వము దావీదులో బోల్డన్ ఉన్నాయి. ఎవరు దేవుని వర్ణించని రీతిలో ఆయన డిఫరెంట్గా వర్ణిస్తూ ఉంటాడు. ఆయన కాపరి అంటాడు, కొన్నిసార్లు ఆయన నా కొండ అంటాడు, నా కోట అంటాడు, ఎత్తైన దుర్గం అంటాడు, నా ప్రాకారం అని చెప్పేసి అంటాడు. అంటే తనకు కనిపించే విషయాల్లో నుంచే దేవుని చూసుకుంటా ఉన్నాడు. తనకు ఒక కంచె ఏం చేస్తుంది, ఒక ప్రాకారం ఏం చేస్తుంది, ప్రొటెక్షన్ చేస్తుంది. కాబట్టి దేవుడు నా ప్రొటెక్షన్, ఆయన నా కంచె, ఆయన నా ప్రాకారం అని చెప్పేసి అంటాడు. ఎత్తైన కోట అని అంటాడు. కోట అంటే అది ఎవరు రీచ్ కానీ, ఏ జంతువులు రీచ్ కానీ, లేకపోతే ఏ శత్రువులు రీచ్ కానీ, ఒక ఎత్తైన స్థలంలో. అలాగే ఆయన నాకు ఎత్తైన స్థలం, అక్కడికి ఎవరు నన్ను అటాక్ చేయడానికి ఎవరు కూడా రీచ్ అవ్వలేరు, ఆయన నా కోట అని చెప్పేసి చెప్పుకోవడం. అంటే వర్ణించుకోవడంలో దేవుణ్ణి, ప్రతి వర్ణనలో కూడా దేవుణ్ణి చూసేవాడు. ప్రతి కనిపించే ఫిజికల్ విషయాల్లో కూడా దేవుని గమనించేవాడు తాను. మనం కూడా మన జీవితాలు అలా చూడాలండి. మన జీవితాల్లో కూడా మన ఫిజికల్లో నుంచి, అంటే మనకు కనిపించే వాటిలో నుంచి కనిపించే దేవుని మనం ఏం చేయాలి, చూడగలగాలి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఈయన ఒక కాపరి ఉండి కూడా ఆయన ఏమంటున్నాడు, నా కాపరి యెహోవాయే అని చెప్పేసి అంటా ఉన్నాడు. యెహోవాయే నా కాపరి అని అంటా ఉన్నాడు. చాలామందికి ఎందుకు ఈ మాట అన్నాడు, దేనికోసం అన్నాడు, దేవుణ్ణి కాపరి అని అంటున్నాడు ఎందుకు అని చెప్పేసి కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుంది, డౌట్ వస్తూ ఉంటుంది. ఒకవేళ ఇరుగు పొరుగు అక్కడ ఉండే కాపర్లు ఉంటే అడిగేవారు, ఏం పాటలు పాడుతున్నారు నువ్వు, అసలు యెహోవా కాపరి ఏంట్రు, ఆయన కాపరి ఏంట్రు, మనమే పెద్ద కాపర్లము, మనకు ఆయన కాపరి అని పాడుతున్నావేంట్రా అని చెప్పేసి కొన్నిసార్లు హేళన చేయొచ్చు, మజాక్ చేయొచ్చు. లేకపోతే కానీ ఇతనికి తెలుసు ద ఇంటర్నల్ మీనింగ్ ఏంటిది అని చెప్పేసి తనకు తెలుసు. ఆయన ఒక కాపరిగా ఉండి తన గొర్రెల విషయంలో ఏం చేస్తున్నాడో తనకు తెలుసు. కాబట్టి అని అంటున్నాడు, ఆయన నా కాపరిగా ఉండాలి, ఆయన నా కాపరిగా ఉంటే నన్ను కూడా అలాగా చూసుకుంటాడు అని చెప్పేసి అని అంటా ఉన్నాడు. ఇక్కడ చూస్తే ఏమంటున్నాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎందుకు ఆయన కాపరిగా ఎంచుకుంటున్నాడు,
దేనికోసము దేవుని కాపరిగా ఒక నాయకుడిగా తను ఎంచుకుంటున్నాడు అని అంటే, ఆయన నాయకుడిగా ఉంటే, ఆయన ఒక కాపరిగా ఉంటే నాకు ఏమి కూడా కొదువ ఉండదు, నాకు ఏమీ కలగదు అని అంటూ ఉన్నాడు. జనరల్గా ఈ మాటని కొంతమంది తిప్పి చదువుతూ ఉంటారు అనమాట. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు అని అంటూ ఉంటారు. యెహోవా నోరు తిరగకుండా లేకపోతే అర్థం కాకుండా తెలియదు, యెహోవా నా కాపరి నాకు ఏం కలగదు అని అంటూ ఉంటాడు. అది ఏం కలగదు కాదు, లేమి కలగదు. ఏమి కలగదు అంటే అసలు ఏమి ఉండదు, ఇక జీవితం అంతా శూన్యం. కానీ లేమి కలగదు అంటే కొదవ ఏది కూడా నీకు రాదు అని చెప్పేసి. కొదవ ఏమీ రాదు నీ జీవితానికి, నీ యొక్క బ్రతుకులో కొదవ రాకుండా ఆయన చూసుకుంటాడు అని. కొదవ రాదేంటి, నీకు చాలా కొదవలు ఉన్నాయి కదా అని చెప్పేసి కొంతమంది వచ్చేసి అంటూ ఉంటారు అన్నమాట. అన్యులు వచ్చేసి ఎప్పుడు వేలు చూపిద్దామా అని చూస్తూ ఉంటారు రెడీగా. నీకు కొదవ ఉంది కదా, ఏం కొదవ ఉంది, అతను చూడు, అతను కార్లో తిరుగుతున్నాడు, నీకు కారు లేదు, నీ కొదవలో ఉన్నావు. అతను చూడు బైక్లో తిరుగుతున్నాడు, బైక్ లేదు, కొదవలో ఉన్నావు. అతను సొంత ఇంట్లో ఉంటున్నాడు, నువ్వు కిరాయి ఇంట్లో ఉంటున్నావు, నీ కొదవ ఉంది. కొదవ లేదు అని అంటావేంటి అని చెప్పేసి అని అంటారు కొంతమంది. అది కొదవలా? అది కొదవలా నిజానికి? నీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఎల్కేజీ యూకేజీ సపోజ్ ఫస్ట్ క్లాస్ వెళ్తున్న వ్యక్తి అనుకోండి, ఎల్కేజీ వెళ్తున్న వ్యక్తి అనుకోండి, ఒక పిల్లాడు ఎల్కేజీ వెళ్తున్నాడు. తనకి ఏం అవసరం? ఒక పలక, ఒక బలపం, అంటే ఒక సంచి అందులో పెట్టుకొని పోవడానికి ఒక బ్యాగ్ ఏదో పెట్టుకుంటాడు, షూస్ టై వేసుకుంటాడు. ఆ స్కూల్కి అవసరమైనది ఏంటి తనకి? తన క్లాస్కి తను వెళ్తున్న దానికి ఏం కావాలి? ఒక పలక, బలపం, యూనిఫామ్ ఉంటే చాలు. ఈజ్ ఓకే విత్ దట్, అంటే కుదరలేదుగా ఆ యొక్క సరౌండింగ్స్లో. కానీ ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఉన్నాడు, తనకి ఒక పలక బలపం ఇస్తే సరిపోతుంది. పలక బలపం ఇస్తే అది కరెక్ట్ అండి? అది కాదు. తనకి ఏం కావాలా? బుక్స్ కావాలి, రకరకాల బుక్స్ ఉంటాయి, కంపాస్ బాక్స్ కావాలా, అతనికి ఒక ఏమంటారు చార్ట్స్ కావాలి, రకరకాలు ఉంటాయి అన్నమాట. అయితే తనకు అవన్నీ ఉన్నప్పుడు ఆ స్టేజ్లో తనకి ఏంటిది కుదవలేదు అన్నట్టు. ఒకవేళ ఎల్కేజీ స్టూడెంట్, వాడి దగ్గర అన్ని పుస్తకాలు ఉన్నాయి, ఆ దగ్గర కంపాస్ ఉంది, ఆ దగ్గర పెద్ద పెద్ద స్కేళ్ళు ఉన్నాయి, నా దగ్గర లేవు, నేను కొదవలో ఉన్నాను అంటే అసలు ఏమన్నా పనిచేస్తుంది ఆ మాట? కొదవలో లేనట్ట, కొదవలో ఉన్నట్ట పిల్లాడు ఎల్కేజీ స్టూడెంట్ 10th క్లాస్ స్టూడెంట్తో కంపేర్ చేసుకున్నప్పుడు తనకు అది ఉంది కాబట్టి నాకు లేదు అని చెప్పేసి కంపేర్ చేసుకొని నాకు కొదవ ఉంది అంటే అది సమంజసమేనా? అది కానే కాదు. నీ స్టేజ్కి, నీ అవసరతలకి నీకు అందుబాటులో ఉన్నాయంటే యు ఆర్ సఫిషియెంట్ విత్ దట్, నీ కొదవ లేనట్టే. హల్లెలూయా. కానీ మనము మన స్థాయికి మించి కొన్నిసార్లు ఆలోచించినప్పుడు అది కొదవగా అనిపిస్తుంది. ఒక వ్యవసాయం చేసేవాడికి నాగలు ఉంటే ఆ పనికి అది చాలు, నాగలు ఎడ్లు ఉంటే చాలు. కొన్నిసార్లు కొంతమంది ఏమనుకుంటారంటే ఏమంటారు, ఆకాశానికి అంటే ఆలోచనలు ఉంటాయి అన్నమాట. ఆకాశానికి అంటే ఆలోచనలు ఉంటాయి. మనకి ఏమంటారు, రోజు గడపడానికి సరైన మనకి దినదినము అవసరమైన డబ్బు సరిగా అవసరతలు తీర్చుకోవడానికి కొన్నిసార్లు లేకపోయినా సరే కార్లు కావాలనుకుంటాం, పెట్రోల్ పోసుకోవడానికి పైసలు ఉండవు కొన్నిసార్లు, బట్ కార్లు కావాలని ఆలోచిస్తూ ఉంటాం. అది నీ స్టేజ్ కాదు. ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు యూ విల్ గెట్ ఇట్. కానీ నీ స్టేజ్లో, నీ పరిమితిలో నువ్వు ఆలోచించినప్పుడు యూ విల్ బి సఫిషియంట్ వెన్ గాడ్ ఈజ్ యువర్ లార్డ్. దేవుడు నీకు కాపరిగా ఉన్నప్పుడు నీ పరిస్థితికి, నీ స్థాయికి, నీకు అవసరమైనవి అన్నీ కూడా ఆయన ఖచ్చితంగా ఇస్తూ ఉంటాడు. దాన్ని బట్టి నువ్వేం చేయాలి? యూ మస్ట్ బి సఫిషియంట్, హ్యాపీగా ఉండాలి దానికి. వెన్ యూ కంపేర్ విత్ అదర్స్, దెన్ అప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుందంట, ఏంటిది ల్యాక్ ఉంది, అంటే తక్కువగా ఉన్నది అని చెప్పేసి. అది తక్కువ ఉండడం కాదు, యు ఆర్ కంపేరింగ్ ఇన్ ఏ రాంగ్ విత్ ఏ రాంగ్ పర్సన్. యాక్చువల్గా నీతో నువ్వే కంపేర్ చేసుకోవాలి. నీ స్థాయికి నువ్వు ఏం అవసరమో దాన్ని కంపేర్ చేసుకున్నప్పుడు యూ విల్ బి నిజంగా సఫిషియెంట్గానే నువ్వు ఉంటావు. దేవుడు కాపరిగా ఉంటే ఏ కొదువ కూడా మనకి ఉండదు అని అంటా ఉన్నాడు.
ఏం కొదువ ఉండదు. ఒక కాపరి ఒక గొర్రె ఏం ఆశిస్తుంది జనరల్గా? ఒక గొర్రె ఏం ఆశిస్తుందండి? దానికి మంచి మేత ఎక్కడుందో అక్కడ నా కాపరి నాకు తీసుకెళ్ళాల. మంచి నీళ్ళు, ఫ్రెష్ వాటర్, చక్కగా ఉండే వాటర్ ఎక్కడ తీసుకెళ్తుందో అక్కడ నన్ను తీసుకెళ్తే ఆ గొర్రెకి ఏం కావాలి? అది హ్యాపీయా కదా? హ్యాపీ. అంటే గొర్రెని ఏం చేయాలి ఒక కాపరి అంటే? పోషించాలా. గొర్రెని ఒక కాపరి పోషించాలి. ఈ కాపరి ఏం చేసేవాడు? దావీదు ఏం చేసేవాడు అంటే ముందుగానే ఎక్కడెక్కడ గడ్డి బాగుంటుంది, ఏ అడవికి వెళ్తే బాగుంటుంది, ఏ ప్లేస్లోకి వెళ్తే చక్కగా పచ్చిగా బాగుంటుంది అని చెప్పేసి ముందుగానే ఏరియాస్ అన్నీ కూడా తన మైండ్ లిస్ట్లో పెట్టుకునేవాడు అనమాట. పెట్టుకొని ఈ ఏరియాకి ఈ వారం తీసుకెళ్ళాలంటే నెక్స్ట్ వీక్ వేరే ఏరియాకి తీసుకెళ్ళిపోయేవాడు. ఆ కొండలు గుట్టలు దాటి ఆ గొర్రెలు తీసుకెళ్ళిపోయేవాడు. ఎందుకు అని అంటే ఎక్కడ మేత బాగా ఉంటుందో ఆ కాపరి తెలుసు కాబట్టి ఆ గొర్రెలు ఏం చేస్తూ ఉన్నాడు? అక్కడికి తీసుకెళ్తా ఉన్నాడు. చక్కటి పచ్చిక ఎక్కడ ఉంటుందో అక్కడ తీసుకెళ్తాడు. ఇక్కడ ఏమనుందంటే ఏమన్నాడు? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయను అంటే మంచిగా శుభ్రంగా అది కూర్చొని కూడా మేసేస్తుంది అనమాట. అది వెతుక్కోవాల్సిన పనిలే. ఎక్కడ గడ్డి ఉంది, ఈ కాపరి తీసుకొచ్చి ఆడ ఎడారిలో పడేసాడు, నేనే వెతుక్కోవాలా అని చెప్పేసి అన్నాడు కూడా. వాడు మంచి కాపరి కాదు. కానీ మంచి కాపరి ఏం చేస్తాడు? గొర్రెలకి ఎక్కడ ఆహారం ఉంటుంది, ఎక్కడ బాగుంటుందని పరిశీలించి ఆ గొర్రెలను తీసుకెళ్తాడు. నిజమైన కాపరి, మంచి కాపరి అయితే. ఇక్కడ చూస్తే దావీదు కూడా అలాగే చేసేవాడు. దావీదు ఎవరండి? ఒక మంచి కాపరి. కాబట్టి అతను చాలా చక్కగా వెతికేవాడు. ఎక్కడ చక్కగా మంచిగా పచ్చిగా ఉంటుందో అక్కడ తీసుకెళ్ళిపోయేవాడు. దాన్ని పరుండ చేసేవాడు. అంటే పరుండ చేయాలంటే కూర్చుంటే కూడా దానికి మేత అందుతుందేమో దాని నోటికి. ఇటు తిప్పినా మేత కనబడుతూనే ఉంటుంది, ఇటు తిప్పినా మేత కనబడుతుంది. అంటే అంత పచ్చిగా ఉన్న చోటికి తీసుకెళ్తాడంట ఈ యొక్క దావీదు. అందుకే అంటున్నాడు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు. అంటే ఎక్కడ పచ్చిగా ఉంటుందో అది ఆరోగ్యమైన ఆహారం, దానికి హెల్తీ ఫుడ్ అనమాట. దేవుడు కూడా మనకి కాపరిగా ఉంటే ఎక్కడ చక్కటి ఆత్మీయ ఆహారం దొరుకుతుందో అక్కడ తీసుకెళ్తాడు. దేవుడే మనకు కాపరిగా ఉంటే ఏ దైవజనుల దగ్గరికి వెళ్తే నీ జీవితం బాగుపడుతుందో అక్కడ తీసుకెళ్తాడు. దేవుడే నీకు కాపరిగా ఉంటే నీకు సరైన సమయంలో సరైన సలహాలు ఇచ్చే మంచి ఆత్మీయుల్ని నీకు అంటగడతాడు. ఆయన కాపరిగా లేకపోతే ఇక దేశదిమర్లమే, ఎటుపోతామో మనకి తెలియదు. ఎవరు మనకి కాపరిగా ఉంటారు? సాధారణంగా కొన్నిసార్లు కాపరిగా అయిపోతూ ఉంటాడు. దేవుడు కాపరిగా లేకపోతే ఇంకెవరు ఉంటారు ఇంకండి కాపరిగా? సాధారణే నువ్వు వద్దన్నా సరే వాడు వచ్చి కూర్చుంటాడు ఆ సీట్లో. నేనే ఇక నీ కాపరిని అంటూ ఉంటాడు. ఇక అంతే. ఇక నువ్వు చూస్ చేసుకుంటే దేవుడిని, లేదంటే ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఎవడొచ్చి కూర్చుంటాడు ఇక సాధారణే ఇక. అయితే ఇక్కడ దావీదు ముందుగానే ఎంపిక చేసుకున్నాడు. యెహోవాయే నా కాపరి, ఐ చోస్ హిమ్ టు బి మై షెపర్డ్. నా కాపరిగా ఆయన నేను ఎంపిక చేసుకున్నాడు. ఇక ఛాన్స్ లేదు. ఇక ఆ ఓటుని దేవుడికి వేశాడు. దేవుడికే వేసాక ఇక సాధారణకి అవకాశం అక్కడ లేదు. కాబట్టి ఆయన పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని తీసుకెళ్తాడు. అంటే ఆత్మీయ ఆహారం ఎక్కడ మనకి మంచిగా దొరుకుతుందో, మన ఆత్మీయ స్థితికి ఏ వాక్యం అవసరమో, ఎక్కడ మనం బలపడగలుగుతామో ఆ ప్రాంతాలకు మనం ఏం చేస్తూ ఉంటాడు? తీసుకెళ్తూ ఉంటాడు. ఈ ప్లేస్లో ఉన్నప్పుడు ఒక చోటికి వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయినవా, లేకపోతే ఎక్కడైనా వర్క్ విషయంలో, జాబ్ విషయం, చదువు విషయం ఎక్కడ వెళ్ళిపోయినప్పుడు అక్కడ నీకు ఏదైనా మంచి ప్లేస్, ఎక్కడ నీకు ఆత్మీయ ఆహారం ఎక్కడ మంచి దొరుకుతుంది అక్కడ తీసుకెళ్తా ఉంటాడు. ఎప్పుడు అంటే ఆయన కాపరిగా ఉన్నప్పుడు. ఏమంటున్నాడు? శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు అని అంటూ ఉన్నాడు. అన్నం తింటే సరిపోదు కదా, ఆత్మీయ వాటర్ కూడా కావాలా. కొంతమంది కాపరు సోమరులు ఏం చేస్తూ ఉంటారు అంటే ఏదో ఆ మడుగులలో తీసుకుని వదిలేస్తూ ఉంటారు. అంత చెత్త చెదారం, ఆ నీళ్ళన్నీ కంపు కొడుతూ ఉంటాయి. ఇక ఈ గొర్రెలకి ఏ దిక్కు తోచగా ఈడు మనం చంపుతట్టున్నారా బాబు నీళ్ళు లేక అని చెప్పేసి ఆ నీళ్ళు తాగేస్తాయి. ఆ జబ్బులు వస్తూ ఉంటాయి పాపం. అవి ఇంకా దాని బాధ ఇక ఉంటాయి. ఇక కానీ ఒక మంచి కాపరు ఏం చేస్తారంటే శాంతికరమైన జలముల యొద్దకు ఏం చేస్తారంట? నడిపిస్తాడంట. శాంతికరమైన జలములు అంటే శాంతికరమైన జలములు అంటే జలము అంటే జలం అంటే
వాటర్. ఓకే. నది అంటే రివర్, అంతే కదా. అంటే ఒక చోట స్టాగ్నెంట్గా ఉండదు కదా, పారుతూ ఉంటుంది. ఓకేనా. పారుతున్న వాటర్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందండి, శుభ్రంగా ఉంటుంది. స్టాగ్నెంట్ వాటర్ మాత్రమే అది పాడైపోతుంటుంది తప్ప ప్రవహిస్తున్న నీళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే శుభ్రంగా ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే శాంతికరమైన జలముల యొద్దకి, అంటే పారుతున్న జలముల యొద్దకి ఆయన ఏం చేస్తారంట, నడిపిస్తారంట. శాంతికరమైన అక్కడ వాడబడింది. శాంతికరమైన అంటే పీస్ఫుల్. నదికి ఎట్లా పీస్ఫుల్గా ఉంటుంది? నదులు 2 రకాలుగా ఉంటాయి. ఏంటిది? అక్కడ అడుగు పెడితే కొట్టుకొని తీసుకుపోయే అంత బలమైన ప్రవాహంతో ఉండేవి ఉంటాయి. కొన్ని ఏమో మెల్లిగా ప్రశాంతంగా శాంతికరమైన జలములు, అంటే నువ్వు వెళ్తున్నప్పుడు కూడా ఇట్లా తీసుకుని తాగొచ్చు దోశలు పెట్టుకొని. ఓకేనా. అంటే అంత ప్రశాంతంగా మెల్లిగా ప్రవహిస్తాయి. అదే ఫాస్ట్గా ప్రవహిస్తున్నావు అనుకో, పుసక్న ఈ గొర్రెలు పోయి తాగడానికి వెళ్ళి ఆ నీళ్ళలో కొద్దిగా ఇట్లా ఆ నీళ్ళు తగిలి కొన్నిసార్లు కొట్టుకుపోతూ ఉంటాయి. అవి డేంజరస్, అక్కడ తీసుకెళ్ళడానికి భయపడతారు. కానీ శాంతికరమైన జలములు అంటే మెల్లిగా ప్రవహించే జలముల యొద్దకి ఏం చేస్తారంటే మంచి కాపరి తీసుకెళ్తాడంట. ఎందుకంటే తాగడానికి వాటికి అనుకూలంగా ఉంటుంది. అవి ఫ్రెష్ వాటర్ ప్లస్ వీటికి అనుకూలంగా ఉంటాయి. వాటికి ఎటువంటి హాని అక్కడ జరగదు అని అంటున్నాడు అన్నమాట. అలాగే దేవుడు కూడా మనకి కాపరిగా ఉంటే మనకి ఎఫెక్ట్ కాకుండా, మన జీవితాలకు ఎఫెక్ట్ కాకుండా ఏం చేస్తాడంట, ప్రశాంతమైన జలముల యొద్దకు మనల్ని నడిపిస్తాడు. ఈ జలములు దేంతో పోలుస్తూ ఉంటారు జనరల్గా అని అంటే పరిశుద్ధాత్మతో పోలుస్తూ ఉంటారు. అంటే దేవుని యొక్క ప్రశాంతమైన సన్నిధి మన హృదయాల గుండా వెళ్తున్నప్పుడు అది ఎంతో బలమైనదన్న, మన హృదయాలకు ఎంతో బలాన్ని ఇస్తుంది, మన ఆత్మకి ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని మనకి ఇస్తూ ఉంటుంది. ఆత్మ తాకుదల మనకి కావాలి ఎప్పుడు కూడా, పరిశుద్ధాత్మ నింపుదల మనకి కావాలి. అక్కడ నీళ్ళ కోసం ఒక సమరయ స్త్రీ దగ్గర కూడా వెళ్ళినప్పుడు కూడా అంటాడు, నీవు నన్ను అడుగుము నీకు జీవజలాలను ఇస్తాను, నీ కడుపులో ఉబ్బుతా ఉంటాయి. అంటే నీకు అసలు దాహమే ఏవు అని అంటా ఉన్నాడు. ఆయన అక్కడ ఫిజికల్ వాటర్ గురించి మాట్లాడట్లేదు, స్పిరిచువల్గా పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. నన్ను అడిగితే పరిశుద్ధాత్మ నీకు గిఫ్ట్గా ఇస్తాను. ఆయన నీలోకి వచ్చాడనుకో నువ్వు ఎప్పుడు ఎడారిలాగా ఉండవు, నీ జీవితం ఎడారిలాగా ఉండదు, నీళ్ళు లేని ఎండిపోయిన చెట్టులాగా నీ జీవితం ఉండదు. ఎప్పుడు పచ్చగా ఉంటుంది, ఎప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడు కూడా నిగనిగలాడుతూ చక్కగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, ఆత్మీయంగా శారీరకంగా నువ్వు మంచిగా ఉంటావు. ఎప్పుడు అనంటే ఈ జీవజలాలు మనలో ప్రవహిస్తున్నప్పుడే. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తే ఆయన కాపరిగా ఉంటే ఆత్మీయ ఆహారమే కాదు, పరిశుద్ధమైన దేవుని యొక్క జీవజలాలు కూడా మనకేం చేస్తాడంటే ఆయన అనుగ్రహిస్తాడు. మన ఆత్మ దాహాన్ని ఆయన తీరుస్తాడు, మన ఆత్మ దప్పికను ఆయన తీరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. అంటే 2వ వచనంలో చూస్తే అక్కడ ఏం చూస్తుంటే ఓవరాల్గా ఆయన ఒక పోషకుడుగా చూస్తా ఉన్నాం. ఆయన ఒక పోషకుడు. దేవుడు కాపరిగా ఉంటున్నాడంటే కాపరి యొక్క పని ఏంటంటే పోషించడం. దేవుడు కాపరిగా మనకు ఉంటున్నాడంటే ఆయన కూడా మనల్ని పోషిస్తాడు అని అర్థం అన్నమాట. ఆయన మనల్ని పోషించేవాడు. ఆయన కాపరిగా ఎంపిక చేసుకుంటున్నావు అంటే అర్థం ఏంటంటే ఆయన నిన్ను పోషించేవాడుగా నువ్వు ఎంపిక చేసుకుంటున్నావు. హల్లెలూయా. 2వ చూస్తే నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు అని అంటా ఉన్నాడు. ఇక్కడ చూస్తే ఆయన ఏమంటాడు, ఆయన పోషించేవాడే కాదు, 2వది నడిపించేవాడు. కాపరి ఏం చేస్తాడండి, నడిపిస్తాడు. గొర్రెలకి గేదెలకి తేడా ఏంటి? గొర్రెలేమో తెల్లగా ఉంటాయి, గేదెలు అలా ఉంటాయా? చెప్పాలి. ఓకే. గొర్రెలకి మేకలు కనాలి జనరల్గా, ఎందుకంటే 2 రైట్. గొర్రెలు మేకలు ఒకటే జాతికి చెందినవి ఒక రకంగా. అయితే వాటి రెండింటికి తేడా ఏంటి అని అంటే గొర్రెలు ఎప్పుడు కూడా కాగితాలు పాడైపోయిన కవర్లు తిని కూడా చూసారా ఎక్కడన్నా గొర్రెలు? కానీ మేకను చూస్తారా బస్ స్టాండ్లలో అక్కడక్కడ రోడ్ల మీద ఊర్లలో చూస్తే
మేకలు ఏవి కనబడితే అవి నవలేస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు ఆ అరటి తొక్కలు నడుగుతా నవలేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు పెద్ద పెద్ద చెట్లలో ఆకు ఈ ఆకు ఏది పడుతుంది తినేస్తూనే ఉంటుంది. కానీ గొర్రెలు మాత్రము పచ్చికనే తింటూ ఉంటుంది. ఎక్కువ పచ్చిక తింటూ ఉంటుంది. కొన్ని మాత్రమే సెలెక్టెడ్ ఫుడ్ మాత్రమే అది తింటుంది, ఏది పడితే అది తినదు. గేదె ఆవు కూడా తేడా ఏంటిదంటే గేదె గడ్డి మాత్రమే తింటుంది. ఆవు చూసాననుకోండి ఏది పడితే అది తింటుంది. కవర్లు తింటుంది, పేపర్లు తింటుంది. చూస్తూ ఉంటాం కదా బయట రోడ్ల మీద చూస్తే ఎక్కడైనా గేదెలు అట్లా తినగా చూస్తామా? ఎక్కడ కనిపించేవి. ఆవులు మాత్రం తింటూ ఉంటాయి, ఏది పడుతుంది తింటూ ఉంటాయి. రోగాలు వస్తూ ఉంటాయి వాటికి. ఎందుకంటే ఇక మనుషులు అట్లా చేసిన వాటిని మేపకుండా బయటికి తీసుకొచ్చి రోడ్ల మీద డబ్బు సంపాదించుకుంటూ వాటి తిప్పుతూ ఉంటే వాటికి ఏం దొరికితే ఏది పడుతుంది తినేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే గొర్రె ఎప్పుడు కూడా దాని ఫుడ్ అవే తింటుంది, గడ్డే తింటుంది. వేరే మేకలాగా ఏది పడితే ఏది దొరికితే తిందనమాట అది. కాబట్టి ఇక్కడ చూస్తే దానికి కావాలంటే ఒక నడిపించేవాడు కావాలి. ఎవరిని అంటే కాపర్నే అది నడిపించేవాడుగా చూస్తాం. ఇంకో డిఫరెన్స్ ఏంటి అంటే మేకలకి గొర్రెలకి గొర్రెలకి ముందు కాపరి నడుస్తూ ఉంటాడు, మేకలకి ఏమో వెనకాల నడుస్తూ ఉంటాడు. మేకలకైనా సరే గేదెలకైనా సరే పశువులకైనా ఎక్కడైనా సరే వెనకాతలు ఉంటాడు కాపరి. ఎందుకు వెనకాతల నుంచి చల్ 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 పద అదని చెప్పేసి అంటాడు. కానీ గొర్రెల విషయంలోకి వచ్చేసరికి కాపరి ముందు ఉంటాడు అనమాట. ఎందుకంటే ఆ గొర్రెలు ఆ కాపరి అడుగుజాడల గుండానే అవి నడుస్తాయి. తనంతా దాని డెసిషన్స్ తీసుకోలేవు, ఎటు వెళ్ళాలి అని చెప్పేసి వాడంతా ఈ బుర్రలు వాడి ఇటు వెళ్దామా ఏం ఆలోచించేవి. అవి ఎప్పుడు కూడా తలకాయ కిందికి వేసుకునే ఉంటాయి. మేఘలనే అక్కడ చూస్తూ ఉంటాయి ఎప్పుడు. కానీ గొర్రెలు చూసినట్టుకోండి ఎప్పుడు తలకాయ ఏలాడుతూనే ఉంటుంది, ఏలాడుతూనే ఉంటుంది. అంటే అది ఎప్పుడు కూడా ముందున్న కాలుని చూసుకుంటా పోతుంది అంతే. ఇక పైన ఏమున్నది, పైన ఉరుములు వస్తున్నాయా మెరుపులు వస్తున్నాయి ఇవేం పట్టించుకోదు. ఎప్పుడు తలకాయ ఎలాడేసుకుంటా ఆ కాలు చూసుకుంటా పోతూ ఉంటుంది. అంటే దాని ఇప్పుడు గొర్రె గుంపులో ఉందనుకోండి, ఆ గుంపు ఏం చేస్తుంటే ఒక గొర్రెనేమో ఫస్ట్ కాపరి నడుస్తూ ఉంటే కాపరి కాలం చూసుకుంటూ నడుస్తూ ఉంటుంది కదా. వెనకాల ఉన్న గొర్రెలు ఏం చేస్తారంటే దీని కాలం చూసుకుంటూ నడుస్తూ ఉంటాయి. అంతే ఇక ఈ కాలం చూసుకుంటున్నాడమే తప్ప ఎక్కడ పోతున్నాము, ఏది హైదరాబాద్ పోతున్నాము, సికింద్రాబాద్ ఏది చూడవు. ఇక అవి చూసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇక అంతే ఇక అందుకని దీనికి ఒక నడిపించేవాడు కావాలా, ఒక కరెక్ట్గా నడిపించే పర్సన్ కావాలి. ఎవరు అంటే కాపను చూసి అవి నడుస్తూ ఉంటాయి. నేను రీసెంట్గా ఒక వాట్సాప్లో చూశానండి. ఆ కాపరి ఈల వేయగానే అన్ని గొర్రెలు ఎక్కడ ఉన్నాయో తెలియదు కానీ అన్ని వచ్చినాయి. ఒకటేసారి తలగా ఎత్తేసి ఈల శబ్దం వినగానే ఇట్లా చూసేసినాయి. కాపరి అక్కడ ఉండగానే అవి ఆయన వెళ్తున్నాడు, ఇక ఇట్లా ఈలేసి వెళ్ళిపోతున్నాడు అంతే. ఇట్లా మళ్ళీ వెళ్ళిపోతా ఉన్నాడు. వెంటనే అన్ని పరిగెత్తుకుంటూ వచ్చేసినాయి ఆయన దగ్గరికి. నడుచుకుంటూ వస్తూ మధ్యలో మంట పెట్టారు. రోడ్డు పైన మంట పెట్టేసి ఆ కాపరి ఏం చేశారంటే ఎగురు దూకేసి వెళ్తూ ఉంటుంటే పక్కన ఖాళీగానే ఉంది, కాలకుండా స్థలం ఉంది పక్కన. నిజానికి అటు పోవట్లేదు అసలు అవి. ఈయన దూకాడు కదా నీ కూడా దూకాడు అని చెప్పి దూకేస్తూనే ఉన్నాయి. ఇక ఉదాహరణ కదా దూకుతూనే ఉన్నాయి. అంటే కాపరి ఎలా నడిచేసి అలాగే ఇక అంతే. ఇక దానికి వేరే ఆలోచనే ఉంటుంది ఇక. అందుకనే దేవుడు ఆ విశ్వాసులని ఒక గొర్రెలుగాను ఆయన ఒక కాపరిగాను ఎందుకు పెట్టుకున్నాడు అని అంటే, నిజమైన విశ్వాసులు అయితే ఆయన అడుగుజాడలు గుండానే అవి వాళ్ళు ఏం చేస్తారు, నడుస్తారు. వాళ్ళ సొంత డెసిషన్స్ వాళ్ళు తీసుకోరు, వాళ్ళ సొంతం వచ్చినట్టుగా వాళ్ళు నడవరు. వాళ్ళు ఆయన అడుగుజాడలు గుండానే అవి ఏం చేస్తూ ఉంటాయి, నడుస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే నువ్వు నిజంగా దేవుడు కాపరిగా ఉండాలనుకుంటే ఆయన అడుగుజాడలు గుండా నువ్వేం చేయాలండి, నడవాలి. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఆయన నడిపిస్తాడు. ఎక్కడ నడిపిస్తాడంట, నీతి మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. ఎక్కడికి నడవాలో, ఏ ప్రాంతాలకు నడవాలో రైట్ వేలో ఆయన ఏం చేస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. ఆయన మన కాపరిగా ఉంటే మన జీవితాన్ని కూడా రైట్ వేలో తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడిక్కడికి చెదిరిపో, మనం మధ్యలో స్ట్రక్ అయిపోం ఎక్కడ కూడా. ఆయన కాపరిగా ఉంటే ఆయన డైరెక్షన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. తన గోల్ దగ్గరికి ఆయన మనల్ని ఏం చేస్తూ ఉంటాడు, తీసుకెళ్తూ ఉంటాడు. సో ఆయన పోషించేవాడే కాదు, ఆయన ఎవరు, నడిపించేవాడు. నువ్వు కాపరిగా ఎంచుకుంటున్నావంటే ఆయన పోషిస్తే చాలు కాదు,
ఆయన నడిపించాలి కూడా నిన్ను. హల్లెలూయా. ఆయన అడుగుజాడలు గుండా నువ్వేం చేస్తూ ఉండాలి? నడుస్తూ ఉండాలి. ఇక్కడ చూస్తే ఆయన నడిపించేవాడు మాత్రమే కాదు, 4వ చూస్తే ఆయన ఆదరించేవాడు. 4వ వచనం చదవండి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరిస్తాయి అని అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పోషించేవాడు, ఆయన నడిపించేవాడు, మూడోదిగా ఆయన ఆదరించేవాడు. హల్లెలూయా. ఏం చేశాడంట? ఇక్కడ ఏమంటుంది? ఈ గొర్రె ఎక్కడ తప్పిపోయింది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. ఈ మేత మేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు అటు ఇటు చెదిరిపోతూ ఉంటాయి. ఇంకా అది తినుకుంటూ ఎటుపోతుందో కొన్నిసార్లు అవి చూడవు. కొన్ని ఆ గడ్డిని తినుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళిపోయినప్పుడు ఆ గుంపుని మిస్ అయిపోయి కొన్ని గొర్రెలు ఏమైపోతాయి, అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు గుహలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. గడ్డి కనిపిస్తుంది వాళ్ళకి, తినుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది కదా. వెళ్ళిపోయినప్పుడు ఆ గుహలో అవి కొన్ని స్ట్రక్ అయిపోతాయి, ఎక్కడో ఇరికిపోతూ ఉంటాయి. వాడు కనిపించదు. తన గ్రూప్ ఎక్కడుంది, కాబట్టి ఎక్కడ ఉన్నాడు తనకు కనిపించదు. ఇంకా కనిపించినప్పుడు అదేం చేస్తుందంట? అది అంటుంది, ఒకవేళ నిజమైన మంచి కాపరి అయితే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయంలోకి భయపడను అని అంటా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ చూస్తే కొన్నిసార్లు మనము దేవుణ్ణి మనం కాపరిగా ఉంచుకున్నా సరే, పెట్టుకున్నా సరే, కొన్నిసార్లు ఏమైపోతామంటే దారి తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. ఆయన మాటలు కొన్నిసార్లు పెడచెవిన పెట్టేసి ఆయన ఏమంటారు, ఆయన సరౌండింగ్స్లో ఉండకుండా కొన్నిసార్లు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలా తప్పిపోతూ ఉంటారు అన్నమాట మనుషులు. మనం కూడా మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు తప్పిపోయిన పరిస్థితులు ఉంటాయి. కొన్నిసార్లు ఈ యొక్క లోక సంబంధమైన ఆలోచనలు గుండా, లోక సంబంధమైన ఆకర్షణలు గుండా వెళ్ళిపోయి కొన్నిసార్లు స్ట్రక్ అయిపోతాం. ఎక్కడ అంటే గాఢాంధకారపు లోయలో అని అంటా ఉన్నాడు. అక్కడ చూస్తే మరణపు లోయ, యాక్చువల్గా దాని మీనింగ్ ఇంగ్లీష్లో చూస్తే వ్యాలీ ఆఫ్ డెత్ అని అంటది అక్కడ. అంటే మరణపు లోయ అది నిజానికి. అట్లాంటి లోయలోకి వెళ్ళిపోయినప్పుడు చిమ్మ చీకటిలో అంధకారంలోకి వెళ్ళిపోయినాయి కొన్ని గొర్రెలు. ఇక దారి ఎటో తెలుస్తలేదు, ముందుకెళ్దామా వెనక్కి వెళ్దామా సైడ్కి వెళ్దామా అర్థం కావట్లేదు ఆ చీకటిలో. అప్పుడు ఏం చేస్తాయంటే అవి గట్టిగా ఏం చేస్తాయండి? అరుస్తాయి. హల్లెలూయా. ఏం చేస్తాయి? అరుస్తాయి. ఎందుకు అరుస్తాయి? కాపరి వినాలని. కాపరి విని నా కాపరి విని నన్ను కాపాడుకోవడానికి వస్తాడు అని చెప్పేసి ఆ గాఢాంధకారపు లోయల్లో ఏం చేస్తుంది? గట్టిగా అరుస్తూ ఉంటాయి. నువ్వు అరవలేదనుకో కాపరి కూడా తెలుస్తుంది. కాపరి రావడానికి కుదరదు కదా. ఒక జనరల్గా ఒక సాధారణమైన మనిషిలానే ఆలోచిద్దాం. అక్కడ ఆ గొర్రె మంచి గొర్రె అయితే నిజంగా నేను స్ట్రక్ అయిపోయాను, నేను ఇక్కడ ఇరుక్కుపోయాను, నేను బయటికి రావాలి అనే ఆలోచనే ఉంటే ఆ గొర్రె ఏం చేస్తుందండి? అరుస్తుంది, గట్టిగా కేకలేస్తూ ఉంటుంది. కేకలేసినప్పుడు ఈ మంచి కాపరి చూసుకుంటాడనమాట. ఏమైనా గొర్రెలు తప్పిపోయాయని చూసుకుంటాడు. ఆ గొర్రె కనిపించలేదు, ఒకటి మిస్ అయిపోయింది. ఏం చేస్తూ ఉంటాడంటే వెతుకుతూ ఉంటాడు అనమాట. వెతుకుతూ ఉన్నప్పుడు ఈయన వేస్తూ ఉంటాడు. ఆయన సిగ్నల్స్ ఆయన ఇస్తూ ఉంటాడు. అక్కడ నుంచి ఆ స్వరం వినగానే అక్కడ నుంచి ఆ గొర్రె ఎక్కడో స్ట్రక్ అయిపోయింది, అది మే అంటూ ఉంటుంది. ఆయన అంటూ ఉంటాడు, ఆయన మే అంటూ ఉంటుంది. ఇక చూసుకుంటాడు ఆ సౌండ్ని, ఆ ఫ్రీక్వెన్సీని ఎక్కడ నుండి వస్తుందని గమనించుకొని ఆ యొక్క కాపరి ఏం చేస్తాడంటే చక్కగా దగ్గరికి వెళ్ళిపోయి దాన్ని ఏం చేస్తూ ఉంటాడు? మరలా చేతుల గుండా పట్టుకొని తీసుకొచ్చి మరలా గుంపులో చేరుస్తూ ఉంటాడు. సంఘం నుంచి తప్పిపోయిన విశ్వాసులు కొంతమంది ఉంటారు. దేవుని సంఘం గుండా, దేవుని యొక్క ఆ యొక్క గ్రూప్లో ఉండకుండా తప్పిపోయి లోకంలో కలిసిపోయిన గుంపు కొంతమంది ఉంటారు. వాళ్ళు అక్కడే ఉండిపోయారు అనుకోండి, ఇదే బాగుంది అనుకోండి, అందులోనే ఉంటావు. ఇక నువ్వు నిజంగా బయటికి రావాలి అంటే ఏం చేయాలి? ఇక నువ్వు అరవాల. అరవడం అంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నువ్వు ఏ పాపంలో ఇరికిపోయినప్పుడు, ఏదైనా అంధకారంలో చీకటిలో ఇరుక్కుపోయినప్పుడు నువ్వు బయటికి రావాలన్నప్పుడు ఆ కాపరికి మొరపెట్టుకోవాలి. ఆ కాపరి కోసము కేకలు వేయాలి. ప్రభువా నన్ను విడిపించు, ఈ పాపం నుండి నన్ను తప్పించు, నన్ను రక్షించు అని నువ్వు కేకలు వేస్తే ఖచ్చితంగా ఆ కాపరి ఏం చేస్తాడండి? నువ్వు ఉన్న చోటికి వచ్చి నిన్ను బయటికి తీసుకొస్తాడు. ఆయన వదిలేయడు. నా మాట లేదు కదా, నీ సావు నువ్వు సావు అని చెప్పి ఆయన వదిలేసేవాడు కాదు. ఆయన
ఆయన ఖచ్చితంగా నువ్వు మొరపెట్టుకుంటే, నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఆ కాపరి వస్తాడు మన దగ్గరికి. ఖచ్చితంగా వచ్చి మనల్ని ఖచ్చితంగా ఏం చేస్తాడండి? విడిపిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడు? నీవు నాకు తోడై ఉండదు, నీ దొడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరిస్తాయి అని అంటా ఉన్నాడు. అంతవరకు బాధల్లో, ఆ దుఃఖంలో, కలవరంలో ఉన్న ఆ గొర్రె ఏంది, కాపరి కనబడగానే దానికి ఒక రకమైన సంతోషం. కాపరి కూడా తప్పిపోయిన గొర్రెకు దొరకగానే ఎంతో ఆనందం. ఇక దాని భుజాల మీద వేసుకొని ఆ కాపరి వచ్చేసి దానికి ఏమైనా ముళ్ళు ఇరుక్కుపోతే, ముళ్ళ కంపలు ఇరికిపోయినప్పుడు దాన్ని ఏం చేస్తూ ఉంటాడు? తీస్తూ ఉంటాడు, దాన్ని ఆదరిస్తూ ఉంటాడు. దాని బాధనంతా కూడా ఏం చేస్తూ ఉంటాడు? దానికి ఒక సంతోషం వస్తూ ఉంటుంది. వెంటనే ఆ గ్రూప్లో జాయిన్ అయిపోగానే, ఆ కాపరితో మళ్ళా కనెక్ట్ కాగానే ఎక్కడ లేని సంతోషము ఆ గొర్రెకి కలుగుతూ ఉంటుంది. నిజమైన దేవుడు కనెక్ట్ అయిపోయినప్పుడు ఒక తెలియని ఆనందము ప్రతి మనిషిలోనూ ఉంటుంది. కొన్నిసార్లు ఎవరు ఏం చేస్తున్నామో కొంతమంది అర్థం కాదు, భక్తే అంటారు తప్ప వారిలో ఏముండదు? ఆదరణ ఉండదు, సంతోషం ఉండదు. వాళ్ళే ఏదో చేస్తున్నారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, కానీ నిజమైన ఆనందము, నిజమైన సంతోషము వారు అనుభవించలేకపోతున్నారు. కానీ నిజమైన దేవుడికి ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో ఖచ్చితంగా ఏదో రకమైన సమాధానం, ఏదో సంతోషం, చెప్పలేనంత ఆనందము ఆ వ్యక్తిలో కలుగుతూ ఉంటారు. ఎందుకంటే ఎంతవరకు తప్పిపోయి ఉన్నారు, రైట్ పర్సన్ దగ్గరికి, రైట్ కాపర్ దగ్గరికి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఏం కలుగుతుందండి? ఆనందం కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన పోషిస్తాడు, ఆయన నడిపిస్తాడు, తర్వాత ఆయన ఆదరిస్తాడు. దాని తర్వాత ఏమంటున్నాడు? నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు అని అంటా ఉన్నాడు. ఇక్కడ చూస్తే నా శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరుస్తున్నావు అని దావీదు రాస్తా ఉన్నాడు. దాని అర్థం ఏంటి? ఎట్లా గొర్రెకి లింక్ అది? ఏ రకంగా చెప్పాలి? ఆలోచించండి. మీరు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు కదా, మైండ్ షార్ప్గా ఉండాలి మీరు. గొర్రెకి ఏంటిదండి? శత్రువుల గొర్రె అంటదా నా శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరిచావా అని అంటదా? ఎట్లా, ఏ రకంగా నువ్వు ఆ మాటకి తీసుకుంటావు? గొర్రెతో ఎట్లా కంపెనీ చేస్తావు ఆ మాటని? మనుషుల కంటే శత్రువులు ఉంటారు. వాడు ఉన్నాడండి, వీడు ఉన్నాడు, మా అన్నయ్య ఉన్నాడు అని చెప్పేసి రకాలుగా చెప్తా ఉంటారు. కానీ గొర్రె ఏ రకంగా చెప్తుంది? గొర్రె శత్రువులు ఉన్నారా? లేరా? ఎవరు? సింహము, తొడేలు, ఎలుగుబండి, ఎన్ని లేవండి. ఈ రోజుల్లో దొడ్లో కట్టేసి మేత తీసుకొచ్చినట్టు కాదు కదా. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు? అడవులలో తీసుకెళ్ళిపోయేవారు. అడవులలో ఏముంటాయి? అన్ని రకాల జంతువులు ఉంటాయి. అవన్నీ కూడా వీటికి డేంజరే. ఇక్కడ అంటా ఉన్నది ఏమంటున్నాను? ఒక గొర్రె ప్రార్థన దావీదు అంటూ ఉన్నాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచుదువు అంటే అడవిలోకి తీసుకెళ్తున్నాడు. ఎందుకు? అక్కడ మంచి భోజనం ఉంది వాటికి, కాబట్టి అడవిలోకి తీసుకెళ్తున్నా అంటున్నాడు. అక్కడ మొత్తం చుట్టూ శత్రువులే. ఏ టైంలో ఏ సింహం వచ్చి అటాక్ చేస్తుందో తెలీదు, ఏ టైంలో ఏ తొడేలు వచ్చేసి అటాక్ చేస్తుందో తెలీదు. అవి ఎందుకు భయం లేకుండా ఉన్నాయి అంటే నా కాపరి ఉన్నాడు కాబట్టి శుభ్రంగా అవి తింటూనే ఉంటాయి తప్ప అవి భయపడవు. ఏమొస్తున్నాయనే ఆలోచన దానికి లేవిక. ఎందుకంటే నా శత్రువుల ఎదుట నువ్వేం చేస్తున్నావు? నాకు భోజనంను సిద్ధపరచుదువు. హల్లెలూయా. మనకు కూడా ఈ లోకంలో కొంతమంది మనం ద్వేషించే వాళ్ళు, మనం నశించుకునే వాళ్ళు, మనం నాశనం అయితే చూడాలని ఆశించే మనుషులు కొంతమంది ఉండవచ్చేమో. కానీ దేవుడు అంటున్నాడు, వాళ్ళందరి ఎదుట నిన్ను గొప్పవాడిగా చేస్తాను. హల్లెలూయా. వాళ్ళు ఏం చేయలేరు. నిన్ను ఎంత నాశనం కావాలని వాళ్ళు కోరుకుంటారో అంత గొప్పగా నేను దీవిస్తూనే ఉంటాను. హల్లెలూయా. నీ శత్రువుల ఎదుట నేను గొప్ప చేస్తాను, నీ శత్రువుల ఎదుట నేను దీవిస్తాను నేను అని చెప్పేసి భరోసా ఇస్తున్నాడు ఈ కాపరి. హల్లెలూయా. నూనెతో నా తల అంటుతాను అంటాడు. అంటే అర్థం ఏంటి? ఓకే, మనం పరిశుద్ధాత్మగా తీసుకుంటాము. గొర్రెలకి ఆయిల్ పెట్టుకుంటాయా? గొర్రెలు ఏం చేస్తాయి? ఆ రోజుల్లో కాపర్లు ఏం చేసేవాళ్ళంటే
ఈ గొర్రెలు అడవిలోకి తీసుకెళ్ళిపోయినప్పుడు కొన్నిసార్లు వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ఆ కంపలు గుచ్చుకోవడము, ఆ ముళ్ళు గుచ్చుకోవడము, లేకపోతే ఏదైనా పురుగులు వచ్చేసి అటాక్ చేయడం, అంటే అడవిలో ఉండే పిచ్చి పిచ్చి పురుగులన్నీ ఆ గొర్రె ఎంట్రుకలోకి దూరడము, అవి చేస్తూ ఉంటాయి. అయితే ఈ కాపర్లు ఏం చేస్తారంటే వాటికి ఆలివ్ ఆయిల్ పూసేవాళ్ళు. ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ గాయాలకి ఏం చేసేవాళ్ళంటే నూనె పూసేవాళ్ళు అనమాట. అదొక ఆయింట్మెంట్గా పనిచేసింది. ఇంకోటి యాంటీ బ్యాక్టీరియల్ కూడా, అంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ అయినా సరే, ఏమైనా చెడ్డ పురుగులు ఏమైనా ఎంటర్ అయినా సరే అవన్నీ చచ్చిపోవడానికి ఏం చేస్తారంటే వాటికి ఒక దినము ఏం చేస్తారంటే మొత్తం ఆయిల్ పట్టించేస్తారు. ఆ యొక్క ఎంటకలు అన్నిటికీ ఆయిల్ పట్టిస్తారు. ఎందుకంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్, ఎటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవి కూడా రాకుండా ఆ గొర్రెలు హెల్తీగా ఉండడానికి ఏం చేస్తారంటే ఆయిల్ పట్టిస్తూ ఉంటాడు. అలాగే అంటున్నాడు, నూనెతో నా తలను నువ్వు అంటి ఉన్నావు అని అంటున్నాడు. అంటే ఇక్కడ చూస్తే పరిశుద్ధాత్మతో ఆయన మనల్ని ఏం చేస్తాడంట, నింపుతాడు. హల్లెలూయా. నింపినప్పుడు మనలో ఉన్న ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, కొన్ని కనిపించని ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియాస్ ఉంటాయి, ఎన్నో పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి తలంపులు, ఎటు పడితే అటు పోయే చంచలత్వము, మూర్ఖత్వము, మనలో అపవిత్రత చాలా ఉంటాయి మనలో. ఎప్పుడైతే ఆ నూనెతో తల అంటుతాడో అవన్నీ ఏమైపోతాయండి, చచ్చిపోతాయి, క్లీన్ అయిపోతుంది. ఎట్లయితే గొర్రె క్లీన్ అయిపోతుందో, ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడుతుందో, అలాగే పరిశుద్ధాత్మతో ఆయన మనం నింపినప్పుడు మనలో ఉన్న ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో, చెడ్డ బ్యాక్టీరియా ఏదైతే ఉందో, ఆ చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు ఆశలు, చెడు కోరికలు, చెడు అలవాట్లు, అవన్నీ కూడా ఏమైపోతాయండి, మాయమైపోతూ ఉంటాయి. హల్లెలూయా. అలా కంపేర్ చేస్తూ ఉన్నాడు. ఆయన శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరచడమే కాదు, నూనెతో నా తలని అంటుతాడు. అంటే నాకు ఇటువంటి ఆత్మీయంగా అనారోగ్య పరిస్థితులకు రాకుండా, ఆత్మీయంగా చచ్చిపోయే పరిస్థితికి నేను రాకుండా, రోగాల పాలు కాకుండా ఆత్మీయంగా ఆయన ఏం చేస్తూ ఉంటాడు, నన్ను ఎప్పటికప్పుడు ఆయన మనం మరలా రివైవ్ చేస్తూ ఉంటాడు, మరలా నన్ను బలపరుస్తూ ఉంటాడు, నా గాయాన్ని మాన్పివేస్తూ ఉంటాడు అని చెప్పేసి ఈ దావీదు కంపేర్ చేసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా చివరి చూద్దామండి, ఏమంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఒక కాపరి పొద్దున్నే గొర్రెలు తీసుకెళ్ళిపోయి మేపిన తర్వాత ఏం చేస్తాడు, మళ్ళీ ఏం చేస్తాడు చెప్పండి, మళ్ళా ఇంటికి తీసుకొస్తాడు. ఓకేనా, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసి దాన్ని ఇక దొడ్డి అంటారుగా దాంట్లో పెట్టేసి వాటిని వదిలేస్తాడు అనమాట. అంటే తీసుకెళ్ళి మరలా ఏం చేస్తాడు, ఆ ఇంటికి మరలా తీసుకొస్తాడు. ఇక్కడ కూడా అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను అంటా ఉన్నాడు. అంటే అర్థం ఏంటి అంటే దేవుడు నిన్ను ఈ భూమి మీదకి పంపించాడు. ఎక్కడి నుండి, పరలోకం నుంచి. నీ ఆయన ఆత్మని మనకి ఏం చేశాడు, ఈ భూమి మీదకి పంపించాడు. మరలా ఆయన ఏం చేస్తాడు, మరలా సురక్షితంగా పరలోకానికి ఆయన మనల్ని ఏం చేస్తాడు, తీసుకువెళ్తాడు. ఎప్పుడు అంటే ఆయన మనకు కాపరిగా ఉన్నప్పుడు. నిత్య జీవాన్ని ఇస్తాడు ఆయన ఖచ్చితంగా, చిరకాలము యెహోవా మందిరంలో. అంటే అర్థం ఏంటిది, చిరకాలం అంటే ఎటర్నల్, ఎవర్ లాస్టింగ్. అంటే ఇక నీకు ఇక జీవితాంతం ఆయనతో ఉండాలంటే అర్థం ఏంటిది, పరలోక రాజ్యం ఆయన ఇవ్వబోతున్నాడు మనకి. పరలోక రాజ్యంలోకి మనల్ని మరలా తీసుకెళ్తాడు ఆయన. ఈ లోకంలో ఇవన్నీ తిప్పుకొని, ఇవన్నీ నడిపించుకొని చివరికి ఏం చేస్తూ ఉంటాడు, మనల్ని పరలోకానికి మనల్ని చేరుస్తాను అని చెప్పి ఆ భరోసా కూడా ఈ కాపరి ఇస్తూ ఉన్నాడు. ఆ భరోసా ఇస్తున్నాడు, ఆ వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజుల్లో పొలిటీషియన్స్ వాగ్దానాలు చేస్తారు. ఈసారి నన్ను గెలిపిస్తే ప్రతి ఒక్కరి అకౌంట్లో 10 లక్షలు పడతాయని చెప్పేసి వాగ్దానాలు చేస్తారు. 10 రూపాయలు కూడా వేయరు. ఓకేనా, కానీ ఈ కాపరి మాత్రం అలాంటి వాడు కాదు. మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చేవాడు అనమాట. ఆయన ఏం చేస్తాడంట, చిరకాలం యెహోవా మందిరంలోకి మనల్ని ఏం చేస్తాడు, నడిపిస్తాడు. కృపాక్షేమములు నా వెంట వస్తాయి. ఇక ఎందుకు, ఆయన నా కాపరిగా ఉన్నాడు కాబట్టి. హీఈస్ మై షెపర్డ్. అంటే ఆయన కాపరిగా ఉంటే ఇన్ని లాభాలు ఉన్నాయండి. ఆయన ఎంపిక చేసుకుంటే, ఆయనను ఎలక్ట్ చేసుకుంటే, ఆయన నువ్వు చూస్ చేసుకుంటే, నీ జీవితానికి లీడర్ గాను, ఒక షెపర్డ్ గాను, ఒక 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 నడిపించే ఓనర్ గాను నువ్వు ఆయనకి నువ్వు కమిట్ అవుతే ఇవన్నీ దీవెనలు మనం అనుభవిస్తాం.
ఏ విధంగా అయితే ఒక మంచి కాపరి ఉన్నప్పుడు గొర్రెలు దీవించబడతాయో, ఆయన మన కాపరిగా ఉంటే మన జీవితం కూడా అలాగా దీవించబడుతుంది. కాబట్టి అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దావీదు అంటున్నట్టుగా యెహోవా నా కాపరి. మనం కూడా అలాగే అడుగుదాం, నా జీవితానికి నీవే కాపరిగా ఉండండి ప్రభు. ఐ చూజ్ యూ, ఐ ఎలెక్ట్ యూ యాజ్ మై షెపర్డ్. నా లీడర్గా, నన్ను నడిపించే లీడర్గా, నా మెంటర్గా, నన్ను పోషించేవాడిగా, నన్ను సంరక్షించేవాడిగా శత్రువుల నుండి, గాఢాంధకారంలో కొన్నిసార్లు నేను ప్రయాణం చేసినా పడిపోయినా నన్ను కాపాడేవాడిగా, ఆదరించేవాడిగా నీవు ఉండండి ప్రభువా, నీవు నా కాపరిగా ఉండండి అని ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తప్పిపోయిన నన్ను వెదకి రక్షి